దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మొదటిగా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. రెండోదిగా అల్పుడనైన నన్ను ఈ స్థలములో ఈ రీతిగా దేవుని మాటలు తెలియచేయడానికి నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించి ఈ కూడికలో ఈ క్రిస్మస్ శుభములు మీకు తెలియచేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన కృపా అమ్మగారికి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ మీటింగ్ను ఏర్పాటు చేసిన కుటుంబస్తులు మేరీ వైడ్యూరం గారి యొక్క కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి జత పని వారైన పాస్టర్ కరుణాకర్ గారు, అలాగే మా అన్నయ్య గారు సూర్యప్రకాష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్ పేరేంటి చెప్పండి? ఈ మీటింగ్ పేరేంటండి? క్రిస్మస్ ఏనా? ఓకే. క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏమిటి చెప్పండి? క్రీస్తును ఆరాధించుట. ఈ క్రిస్మస్ అనే మాట క్రీస్తును ఆరాధించడం అనే విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఇదే క్రీస్తును ఆరాధించడం అనే మాట మనం ఏమనుకుంటామంటే క్రీస్తు జన్మదిన వేడుక అని అనుకుంటూ ఉంటాం. సాధారణంగా ఈ క్రిస్మస్ అనే మాటను క్రీస్తు జన్మదినంగానే మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ జన్మదిన వేడుకలు కూడా క్రీస్తును ఆరాధన చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టడానికి గల కారణాలు క్రిస్మస్లో చాలా మనం వింటూ ఉంటాం. అయితే ఈరోజు ఒక ప్రశ్న నేను చెప్పి దానికి జవాబు కూడా మీ అందరి మధ్యలో పంచుకొని ఈ స్థలం నుంచి నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముందుకు వెళ్తాను. ఒక ప్రశ్న వేసుకుందాం. యేసు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చింది ఈ భూమి మీదకి? అందరూ వాక్యాన్ని వింటున్నారా? ఇలా చూడండి, నేను వేసిన ప్రశ్నకు జవాబు చెప్పండి. యేసు ప్రభువారు వై జీసస్ కేమ్ టు దిస్. ఏం చెప్తుందంటే వాక్యం 32వ వచనం ఒకసారి తెరవండి. అందులో ఏమనుందంటే, నేను చదువుతున్నాను చూడండి. నేను నీతిమంతులను పిలువ రాలేదు, నేను పాపులను పిలువ వచ్చి తిని అని ఉంది అక్కడ. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అనే మాట మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆయన ఎందుకు వచ్చారంటే ఈ వాక్యానుసారంగా ఎవరిని పిలవడానికి వచ్చారు చెప్పండి? ఎవరిని పిలవడానికి వచ్చారు? పాపులను పిలవడానికి వచ్చారు. ఎవరు పాపులు? అసలు వీళ్ళు ఎలా ఉంటారు అని ఆలోచిస్తే, పాపులు అంటే వేరే గ్రహం మీద ఉన్న వ్యక్తులు కాదు కానండి. పాపులు అంటే ఎవరంటే ఈ భూ ప్రపంచం మీద ఎంతమంది అయితే నివసిస్తూ ఉన్నారో వారందరూ పాపులే. అంటే అర్థం ఏమిటి? వారిని తేడా లేదు, వీళ్ళని తేడా లేదు. ఈ భూ ప్రపంచం మీద ఎంతమంది అయితే నివసిస్తూ ఉన్నారో వారందరూ కూడా పాపులే. వీళ్ళను దేవుడు పిలవడానికి వచ్చాడంట. ఇప్పుడు ఆ లిస్టులో మనం ఉన్నామా లేదా? అవును, మనము కూడా ఉన్నాం. ఎందుకంటే మనము కూడా మనందరము పాపులమే. ఇంతకీ పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే ప్రియులారా, మనం బైబిల్ వాక్యానుసారంగా ఆలోచిస్తే దేవుని మాటకు విధేయత చూపకుండా, ఆయన చెప్పిన మాటను వినకుండా జీవించడాన్ని పాపం అంటారు. మనం దేవుని మాటను వినకుండా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నామంటే దానికి మనం పాపులం అయిపోయాం. ఇప్పుడు ఈ పాపంతో జీవించే ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి డైరెక్ట్గా చేరలేరు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వెళ్ళాలంటే, మనందరము దేవుడికి దగ్గర అవ్వాలంటే దేవుడి దగ్గరకు నడిపించే ఒక నాయకుడు కావాలి. మరి ఆ నాయకుడు ఎవరై ఉంటారు? పాపం నుంచి దూరపరచడానికే, పరిశుద్ధులుగా చేయడానికి. చూడండి, బైబిల్ ఒక మాట ఉంది, గుడ్డివాడికి వేరే గుడ్డివాడు త్రావు చూపు ఇద్దరు కలిసి ఎక్కడ పడతారో? గుంటలో పడతారు. కాబట్టి పాపులను పరిశుద్ధులుగా చేయాలంటే పరిశుద్ధుడే రావాలి. అందుకే ఆయన ఏం చేశాడంటే రక్తమాంసములలో పాలువాడయ్యి ఈ భూమి మీదకే నరరూప శరీరాన్ని దాల్చి ఈ లోకములో మనుష్య కుమారుడిగా పుట్టారు. ఎందుకో తెలుసా? పాపులమైన నిన్ను, నన్ను, మనందరినీ రక్షించి దేవునికి దగ్గర చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఇదే మాట కొరింథీయులు రాసిన పత్రికలో కొరింథీయులు రాసిన పత్రిక కాదు, తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తారంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాటను ఆయన తెలియచేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఎందుకు వచ్చారంటే పాపముతో నివసిస్తున్న మనలను పవిత్రులుగా చేయడానికి లోకానికి వచ్చారు. ఓకేనండి. ఇప్పుడు ఆయన వచ్చారు, 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన వచ్చారు. వచ్చి మనందరి కోసం ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి ప్రాణాన్ని పెట్టారు. మరి ఆయన వచ్చింది బాగానే ఉంది. ఇప్పుడు రెండోదిగా మనం చేయాల్సిన పని ఏంటంటే
ఆయన వచ్చారు మన కోసం, మరి ఆయన కోసం మనం వస్తున్నామా? నా మాట అర్థమవుతుందా మీకు? ఇలా చూడండి, ఇప్పుడు యేసుప్రభువారు మన కోసం వచ్చారు, చేయాల్సిందంతా చేశారు. మరి యేసుప్రభువారు మన కోసం వచ్చి చేయాల్సిందంతా చేస్తే మరి మనం దేవునికి ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆయన వచ్చారు, ఇప్పుడు ఆయన ఉన్న చోటకి ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు అనే ఒక ఆయన ఉంటారు. ఆయన ఎక్కడికి ప్రయాణం చేస్తారు? యెరూషలేముకి. యెరూషలేముకు ప్రయాణం చేసి తిరిగి వచ్చేటువంటి మార్గం మధ్యలో యెరూషలేముకి ఎందుకు వెళ్తారు ఆయన నపుంసకుడు? దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ఎక్కడి నుంచి అంటే తన దేశం నుంచి ఆ నపుంసకుడు యెరూషలేముకు బయలుదేరాడు. అక్కడ దేవుణ్ణి ఆరాధించుకుని ఆయన తిరిగి వస్తున్న మార్గంలో దేవుడు ఒక పాస్టర్ గారిని పంపించి, ఒక సేవకుని పంపించి ఆయన్ని దర్శించారు. ఈ మాట ఎందుకు గుర్తు చేశానో తెలుసా? దేవుడు మన కోసం వచ్చారు, వచ్చి చేయాల్సిందంతా చేశారు, కానీ ఇప్పుడు ఆలస్యం చేస్తున్నది ఎవరో తెలుసా? మనమే. ఎందుకు ఆలస్యం చేస్తున్నాం తెలుసా? మన జీవితంలో అనేకమైన పనులు పెట్టుకుని దేవుడి దగ్గరకు రావట్లేదు. దేవుడు వచ్చారు, మరీ ముఖ్యంగా ఆయన ఎవరి జీవితంలోకి వస్తారంటే ఎవరైతే ఆయన దగ్గరకు వెళ్తారో దేవుడు వాళ్ళ దగ్గరికే వస్తారు. ఇప్పుడు దేవుడు మన దగ్గరకు రావాలంటే, మన జీవితంలోకి రావాలంటే, మన హృదయంలోకి రావాలంటే మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి రావాలి. మరి మీరు అందరూ వచ్చారు, రావడం అంటే ఇదేనా? రావడం అంటే ఇది కాదు. దేవుడి దగ్గరికి రావడం అంటే మన హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇవ్వడం. చెప్పండి ఏంటి? మన హృదయంలో యేసుప్రభువు 2000 సంవత్సరాల క్రితమే పుట్టారు, కానీ ఇప్పుడు పుట్టాల్సింది ఎక్కడో తెలుసా? బెత్లెహేంలో కాదు. ఇప్పుడు పుట్టాల్సింది ఎక్కడో తెలుసా? చిన్న గ్రామంలో కాదు, అది ఎప్పుడో జరిగింది. ఇప్పుడు క్రైస్ట్ మస్ట్ బి బోర్న్ ఇన్ అవర్ హార్ట్స్. ఇప్పుడు ఎక్కడ పుట్టాలి యేసుప్రభువు? మన హృదయంలో పుట్టాలి. ఇదే ఉండట్లేదు మనకే. ఎలా మంచి మంచి మీటింగ్లు చేసుకుంటున్నాం, లైటింగ్లు పెట్టుకుంటున్నాం, క్రిస్మస్ అనే పేరు చెప్పి చేయకుండా డాన్సులు అన్నీ చేస్తాం, స్కిట్లు అన్నీ వేస్తాం, అవన్నీ బైబిల్ వాక్యానుసారం కాకపోయినా అన్ని ప్రవర్తిస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ ఏం చేస్తాం తెలుసా? ఈ లోపల ఎలా ఉండాల్సిందో అలాగే ఉంటది. దేవునికి ఇక్కడ స్థానం ఉండదు. యేసుప్రభువు వచ్చినప్పుడు ఈ భూమి ఆయనకి స్థానం ఇచ్చింది. యేసుప్రభువు వచ్చినప్పుడు పశువుల పాక ఆయనకి స్థానం ఇచ్చింది. ఈ భూమిలో ఉన్న పశువుల పాకలో ఉన్న ఆ తొట్టె ఆయనకి ఏం చేసిందంటే స్థానం ఇచ్చింది. మరి ఈ రోజు ఆయన వచ్చారు, ఆయనకి హృదయంలో స్థానం ఇవ్వగలుగుతున్నామా? ఈ లోపల కానీ హృదయంలో స్థానం ఇవ్వగలిగితే దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇవన్నీ కాదు, కానీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే యేసుప్రభువు ఎక్కడ పుట్టడం? హృదయంలో పుట్టడం అనమాట. ఎవరైతే వారి హృదయంలో యేసుప్రభువుని ఆహ్వానిస్తారండి, ఎంత ఘోర పాపులైనా మారిపోతారు. ఎలాగో తెలుసా? ఉదాహరణకి జక్కే చూడండి, పాప అనిపించుకున్నాడు, దోష అనిపించుకున్నాడు, అన్యాయస్తుడు అనిపించుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభువు ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టారో తన జీవితం మారిపోయింది. పాప అనిపించుకున్న జక్కయ్య వెంటనే ఏమనిపించుకున్నాడో తెలిసి యేసుప్రభువు రాగానే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతనింటికి కూడా ఏమొచ్చింది ఇప్పుడు? నువ్వెంత ఘోర పాపంతో ఉన్నా, నువ్వెంత చెడిపోయిన మనస్తత్వంతో ఉన్నా, ఒక్కసారి నీ హృదయంలోనికి యేసుప్రభువుని గాని ఆహ్వానించుకుంటే జక్కయ్యలాగా మనం పాపులు అనిపించుకున్నా సరే మనకు కూడా ఏమొస్తుంది? మన ఇంటికి రక్షణ వస్తుంది. యేసుప్రభువు పాపులను రక్షించడానికి వచ్చారు, పాపం స్థితిలో ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చారు. మనం చేయాల్సిన పని ఏంటంటే మన హృదయంలోనికి ఎవరిని ఆహ్వానించాలి? దేవుణ్ణి ఆహ్వానించాలి. అది నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే యేసుప్రభువు మన హృదయంలో పుట్టడము. కాబట్టి మీరందరూ దేవునికి మీ హృదయంలో స్థానం ఇవ్వాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనరాలకు కూడా మరొకసారి